ముగ్గురు మందిని రాజ్యసభకి నామినేట్ చేస్తూ అదే కాగితం మీద కొన్నిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పి అధికారికంగా లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఏడాది. ఇది జనసేనకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెన్నుపోటు. చంద్రబాబు పచ్చపోటు నాగబాబుకి. సొంత అన్నకు మంత్రి పదవి ఇవ్వలేకపోతేనే నోరిప్పి మాట్లాడలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయ్యా జనసేన నాయకులారా, కార్యకర్తలారా, మీకు అర్థమవుతుందా ఏమన్నా? సొంత అన్నకు పదవి రాలేకపోతేనే అడగలేదు. మీకు పదవులు వస్తాయా ఈ కూటమిలో? మీకు పదవులు వస్తాయా? మీకు భవిష్యత్తు ఉంటుందా? మిమ్మల్ని వాడుకుంటున్నారు. మిమ్మల్ని వాడుకుని అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఆర్థికంగా వాళ్ళు బలపడుతూ జనసేన పునాదుల మీద వాళ్ళ కుర్చీలు వేసుకుని పాలిస్తున్నారు. మీరు ఎప్పుడు ఆ పునాదుల కింద నలిగిపోతారు. ఎప్పటికైనా జనసేన వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి. బాబు, మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మమ్మల్ని పనిచేయమన్నాడు. మేము పనిచేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తుల కోసం కాదు. మాకు పదవులు అవసరం లే. పదవులు ఏమి అని మాట్లాడుతున్నావు కదా. మాకు పదవులు అవసరం లే. మేము మా పార్టీలో రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయడానికి నిర్ణయించుకున్నాము. ఆయన ఏది చెప్తే అది చేస్తాము. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా మా పొత్తును విడగొట్టేసి, టీడీపీ జనసేన పొత్తును విడగొట్టేసి మమ్మల్ని రెచ్చగొట్టేసి, అంటే మీరు ఇవన్నీ చేసేది దేనికి? మీ పార్టీలో చేరమనే ఎందుకు కొంపదీసి? అది జన్మలో జరగదు. మీది రౌడీలు, గోండాలు, దోపిడీలు, దౌర్జన్యాల పార్టీ. దాంట్లో మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన రాష్ట్రం కోసం పడే బాధలు, కష్టాన్ని చూసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పనిచేద్దామని చెప్తే మేము పనిచేస్తున్నాం. కానీ రౌడీజానికి, గోండాయిజానికి, దోపిడీజానికి మేము పనికిరాము. మా వల్ల కాదు. మేము ఆ పనులు చేయలేము. మీరు చేసుకోండి, హ్యాపీగా మీరు ఉండండి.